నేను అనుకోవటం భారతదేశం మొత్తంలో ఒక రాష్ట్రం కేవలం ఒక సంవత్సరంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం పార్టీ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే అది కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని స్పష్టంగా మనం చెప్పచ్చు. ఇంకో విషయం ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనే సంగతి వారు చాలా సందర్భాల్లో మర్చిపోతున్నట్లు ఉన్నారు. వారు మాట్లాడే భాష కానీ, వారు మాట్లాడే యాస కానీ, వారు లేవనెత్తే అంశాలు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాలో ఉన్నట్లు లేదు. ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుడి నుంచి దాన్ని మనకు మెడికల్ భాషలో డిజావు అంటారు. అంటే గతంలో ఉన్నటువంటి రోల్ నుంచి వారు బయటపడలేకపోతున్నారని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారి పాలన 5D పాలన అవుతుంది. 5D. ఈ 5D అంటే ఏంటంటే ఒకటి డైవర్షన్. మొదటి నుంచి డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఏం డైవర్షన్? ఈ రేస్ కుంభకోణం అన్నారు, కొన్ని నెలలు ఆ డైవర్షన్. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కొన్ని రోజులు ఆ డైవర్షన్. దాని తర్వాత కులగణనని చెప్పి కొన్ని నెలలు ఆ డైవర్షన్. ఎస్సీ కేటగరైజేషన్ అని చెప్పి కొద్ది రోజులు ఆ డైవర్షన్. ఇక్కడ ఎస్ఎల్బిసి మొత్తం కుంగిపోయి 8 మంది చనిపోతే దాన్ని జవాబు చెప్పలేక మళ్ళీ పోయి మంత్రులందరూ ఢిల్లీలో కృష్ణ వాటర్ అని కూర్చొని డైవర్షన్. ఫస్ట్ డి వాళ్ళు చేసేది ఏంటంటే డైవర్షన్. సెకండ్ డి ఏంటంటే డిమాలిషన్. గతంలో నేను చెప్పాను, వారు డిమాలిషన్ మ్యాన్ అయిపోయారు. హైడ్రాని ముందర పెట్టేసి ఎవరైతే ఇష్టం లేదో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని డిమాలిషన్ చేయటం వారి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం. కానీ అదే ఓల్డ్ సిటీలో సాక్షాత్తు చెరువులో కట్టినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యే కాలేజీ మాత్రం టచ్ చేయడానికి మాత్రం ధైర్యం సరిపోదు. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, తెలంగాణ వాళ్ళే మాత్రం రాత్రికి రాత్రి ఎన్నోసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా కూడా రాత్రికి రాత్రే డిమాలిషన్ చేయటం అనేది వారి ప్రవృత్తిగా మారింది. మూడోది డిస్ట్రక్షన్. వారి పాలిటిక్స్ అన్నీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అయినాయి. వచ్చిన పుణ్యమా అంటే ఏందో కానీ సొంగిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది, ఎస్ఎల్ఎస్బి కూలిపోయింది, అదేవిధంగా పెదవాగుది కూలిపోయింది. సో డిస్ట్రక్షన్. ఇంకోటి ఫోర్త్ డే ఏంటంటే డిసీవింగ్. పథకాల్లో డిసీవింగ్, బీసీలను డిసీవింగ్, ఎస్సీలను డిసీవింగ్, పారిశ్రామికవేత్తలను డిసీవింగ్, మహిళలను డిసీవింగ్. డిసీవింగ్ అనేది వారి యొక్క పాలసీగా పెట్టుకోవటం జరిగింది. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఢిల్లీ బ్లేమ్ గేమ్. ఢిల్లీ బ్లేమ్ గేమ్. ఆయన పరిపాలన మొత్తం ఢిల్లీ బ్లేమ్ గేమ్ మీద నడుస్తుంది. ఈరోజు చూస్తే వారు సీఎం పదవి చేపట్టి దాదాపు 420 రోజులైంది. 420 రోజుల్లో 40 సార్లు ఢిల్లీ పోయారు. అంటే 10 రోజులకు ఒక్కసారి ఢిల్లీలో ఉన్నారు. నాకేమనిపిస్తుందంటే హిందీలో చెప్తా, ఢిల్లీ కా హవా మోడీ కా దవా రేవంత్ రెడ్డి సాబ్ కు बहुत अच्छा लग रहा है. ఢిల్లీ కా హవా మోడీ కా దవా రేవంత్ రెడ్డి సాబ్ కు बहुत अच्छा लग रहा है. నా సలహా ఏంటంటే ఇక్కడైతే వాళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళ సెక్రటేరియట్ కూడా ఢిల్లీలో పెట్టుకుంటే బెటర్ ఏమో.
ఎందుకంటే ఆయన మనసంతా ఢిల్లీలోనే ఉన్నది. ఈ సందర్భంగా వారిని గుర్తు చేస్తున్నా. అదే మోడీ గారు దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రి గుజరాత్లో ఉంటే వారు ప్రతిపక్షంలో అత్యధిక వారి యొక్క ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో అప్పుడు ఎక్కువ కాలం యూపీఏ ప్రభుత్వం ఉండే. కానీ ఆయన ఎప్పుడూ ఢిల్లీ సంవత్సరానికి 2-3 సార్లు కూడా ఢిల్లీ పోలే. అది పరిపాలనా దక్షత అంటే. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వారు ఢిల్లీకి సీఎమ్మా, మరి ఢిల్లీలో కేంద్ర మంత్రి, మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అనేది అర్థం కావట్లేదు. ఇంకో విషయం మీ అందరికీ తెలియదు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మధ్య పూర్తిగా అపనమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని నమ్మట్లేదు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎట్లా ఉందంటే, మనం చూస్తాం కదా చిన్నప్పుడు కార్టూన్ టామ్ అండ్ జెర్రీ. కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్నటువంటి సంబంధం సాక్షాత్తు టామ్ అండ్ జెర్రీ రిలేషన్ల లాగుంది. అందుకొరకు వాళ్ళు ఒక సూపర్ సీఎం మీనాక్షి నటరాజన్ గారు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు మన జరిగినటువంటి పాపం ఎంబసీ పదవుల సెలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్టును పక్కకు పెట్టి